తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రైతులే కేంద్ర బిందువు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు మంత్రుల వ్యాఖ్యలు రైతులను ఎందుకు భయపెడుతున్నాయి? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించిన చింతా ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మంత్రుల వ్యాఖ్యలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణను అనాథగా మారుస్తున్నారు అంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కోటా వరకు మాత్రమే కొంటాం, రాష్ట్రం తరఫున ఒక్క గింజ కూడా కొనబోమని చెప్పడం రైతులకు మరణశాసనం వంటిదని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్లపాటు రైతులు ఎలా ధైర్యంగా బతికారో గుర్తు చేశారు. రైతుబంధు ద్వారా 72,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమా కోసం 6,800 కోట్లు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. 2014లో 1,31,00,000 ఎకరాలు ఉన్న పంట విస్తీర్ణం, కేసీఆర్ పాలనలో 2,30,00,000 ఎకరాలకు ఎలా పెరిగిందో, తెలంగాణ ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎలా మారిందో వివరించారు. కేవలం రైతుల సమస్యలే కాకుండా, నియోజకవర్గంలో భూముల విషయంలో పేదలను భయపెట్టడం సరికాదని, అక్రమాలను సహించే ప్రసక్తే లేదని చింతా ప్రభాకర్ తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు గారని రైతులకి నడ్డి విరిచే రకంగా, అధైర్యాన్ని నింపే రకంగా వారు మాట్లాడి ఈరోజు రైతులకి ద్రోహం చేసే మాటలు వాళ్ళు మాట్లాడిన తీరు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దేశానికి వెన్నుముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ సర్కారు. అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథలుగా మార్చి దుర్మార్గానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ సర్కారు మరి గతంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఒక సువర్ణాధ్యాయంగా మిగిలింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఒక రైతు బాంధవుడిగా, రైతు కష్టాలు మొత్తం తెలిసినవాడిగా, ఈ రాష్ట్రంలో అన్నదాతలకి ఎటువంటి ఇబ్బంది రావద్దు, వాళ్ళ క్షేమంగా సుభిక్షంగా ఉండాలని ఎన్నో సంక్షేమాలు ఈ రాష్ట్రంలో దేశానికే ఒక అగ్రగామిగా నిలిపి రైతులకి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఈరోజు రుణమాఫీ విషయంలో కానీ ఎన్నో సంక్షేమం పథకాలు చేపట్టి ఈ రాష్ట్రం కాదు దేశానికే ఆదర్శంగా ప్రపంచ స్థాయిలో ఎవరు చేయనటువంటి పథకాలు అమలు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంలాగా మరి మనం చూసినాం. రైతులకి 11 విడతలుగా 72,000 కోట్లు ఇచ్చిన చరిత్ర కేసీఆర్కే దక్కింది. మరి రైతు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదో కారణం చేత చనిపోయినా రైతులకి రైతు బీమా ఇచ్చిన ఘనత కూడా ఈ దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి పథకం. ఒక దినవారం కాకముందే
5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడ్డటువంటి విషయం మనం చూస్తున్నాం. అదే కాకుండా 72,000 కోట్లు కాకుండా రైతు రుణమాఫీ కింద 29,000 కోట్లు, రైతు బీమా కింద 6,800 కోట్లు అందించినటువంటి ఘన చరిత్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి దక్కింది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే మరి రైతులకి ఆ కాలం స్వర్ణయుగమే. ఈరోజు కాళేశ్వరం ద్వారా, అదే రకంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ రైతులకి ఇబ్బంది కలగకుండా ఆనాడు బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయ్ వెళ్ళేటటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి పోయి సుభిక్షంగా ఉండే పరిస్థితి కల్పించినటువంటి చరిత్ర మరి కేసీఆర్కే దక్కింది. కానీ ఈనాడు రేవంత్ సర్కారు కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతులకు మోసం చేసి మరి ఈరోజు కేంద్రం ఎంత కొనమంటే అంత కొంటాం, మేము అంతకంటే ఎక్కువ కొనమని చెప్పి మొన్న ప్రకటించడం కూడా జరిగింది. మరి ఆనాడైతే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు 3 పంటలకి రైతులను ఆదుకోవాలి, మరి 3 పంటలకు కూడా రైతు భరోసా కల్పించాలి అని చెప్పి మరి రాహుల్ గాంధీని వరంగల్ డిక్లరేషన్ మరి లేనిపోని హెచ్చిపచ్చి అన్నీ కూడా మరి రైతులకు చెప్పి నమ్మబలికిచ్చి మోసం చేసినటువంటి రేవంత్ సర్కారు మరి రైతులను ఏ రకంగా కూడా ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా మేము 70,000 రైతుల పక్షాన, అదే రకంగా 4 కోట్ల జనాల పక్షాన, 70 లక్షల మంది రైతుల పక్షాన ఈరోజు మేము ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటూ పోరాటం చేసే పరిస్థితి మరి ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు పూర్తిగా మాకు అండదండగా ఉండి ఆశీర్వదించాలని కోరుతూ, అదే రకంగా మళ్ళా కేసీఆరే రావాలి, కేసీఆర్ వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి, మేమందరం బాగుంటామని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్తున్నమాట. ఈరోజు కరెంటు కూడా ఇక్కడ దేశంలో ఏ రైతుకు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అకుంఠిత దీక్షతో కేసీఆర్ గారు 24 గంటల కరెంటు కూడా ఇచ్చిన చరిత్ర ఇంకెవరికీ లేదు. ఈరోజు రైతులకి అన్ని వర్గాలకు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్రానికి ఎట్లా డబ్బులు పంపించాలనే ఆలోచన తప్పించి మరి ఈరోజు అందరినీ మోసం చేస్తూ ఈరోజు నోరు పెట్టుకుంటున్న పరిస్థితి. మరి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు, గద్దె దించుతారు, అంతవరకు మా పోరాటం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకందరికీ విన్నవించుకుంటున్నాం.